హాయ్, దిస్ ఈస్ జానక్ రెడ్డి దుబ్బాక. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 2026 నీట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇది ఇంపార్టెంట్ వీడియో. అంటే 2025 నీట్ డ్రాప్ అయ్యి 2026 కోసం లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఇంకా ఎగ్జామ్కి 3 months టైం ఉంది. ఓకే, మిగతా సబ్జెక్ట్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వస్తూ, ఫిజిక్స్లో 20 మార్క్స్, 30 మార్క్స్, 40 మార్క్స్ వస్తూ, ఈ సంవత్సరం కూడా ఒకవేళ మిస్ అయ్యే ఛాన్స్ ఉందేమో, అది ఫిజిక్స్ మార్క్స్ వల్ల. అంటే వాళ్ళ కోసమే నేను మెగా రివిజన్ నీట్ ఫిజిక్స్ 2026, ఇది 90 days ర్యాంక్ బూస్టర్ ప్రోగ్రామ్, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ ఎవరి కోసం అంటే ఎవరైతే దిల్షునగర్ ఏరియా, నియర్ బై దిల్షునగర్, ఎల్బీ నగర్ ఉండే వాళ్ళ కోసం మా ఇంట్లోనే లిమిటెడ్ స్టూడెంట్స్కి చెప్తాం. ఆన్లైన్ మాత్రం త్రూ మై యాప్, దట్ ఈస్ డీజీఆర్ ఫిజిక్స్ ఆర్ యాప్. ఈ యాప్లో ఏంటంటే లిమిటెడ్ మెంబర్స్ టీచ్ చేస్తాం కాబట్టి ఎవ్రీ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ లెక్చర్ ఆ యాప్లో రికార్డ్ అవుతుంది. మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాచ్ చేసుకోవచ్చు. దాంట్లోనే టెస్ట్ సిరీస్ ఉంటుంది, హార్డ్ టెస్ట్లు ఉంటుంది. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ అటెండ్ చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా, నేను లాస్ట్ ఒక 5 to 6 years నుంచి ఈ అంటే నీట్లో ఉండే పిల్లలు, ఈ నీట్ కోచింగ్ తీసుకునే పిల్లల కోసం, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్, అంటే గవర్నమెంట్ కాలేజ్ చదివించిన పిల్లలు కూడా 2 years ఇంటర్మీడియట్ ఓన్లీ ఐపీ చదివి బేసిక్స్ లేకున్న పిల్లలకు కూడా నా దగ్గర కోచింగ్ తీసుకొని hundreds of students నౌ దే ఆర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అంటే ఓ 30 మార్క్స్ వచ్చి 40 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ని 80 మార్క్స్కి ఇంప్రూవ్ చేయొచ్చు, అంటే 100% ఇంప్రూవ్ చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ అండ్ మోర్ వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 30 daysలో ఆ టాపిక్స్ మీద మనం కవర్ చేస్తూ, అంటే జనరల్గా ఏంటంటే పిల్లలు, నీట్ ప్రిపేర్ అయ్యే పిల్లలు బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదువుతారు, బట్ ఫిజిక్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవరు అసలు. బట్ మీరు చూడండి, కంపేర్ చేయండి, లాస్ట్ ఎప్పుడు పేపర్స్ అయినా కంపేర్ చేయండి, మోర్ దాన్ 60% ఫ్రమ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. 2025 వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్, ఈవెన్ దో ఇట్ ఈస్ టఫెస్ట్ ఎగ్జామ్. నేను ఆథర్ని ఫిజిక్స్ షార్ట్ నోట్స్ మ్యాపింగ్ విత్ ఎన్సీఆర్టీ అని ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 2 books రాసా. లాస్ట్ ఇయర్ నా బుక్లో నుంచే 25 questions వచ్చాయి. ఎందుకు వచ్చినాయంటే లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 25 questions బోత్ నీట్ అండ్ మెయిన్స్ పీవైక్యూస్ నుంచి వచ్చాయి. నా బుక్లో మెయిన్స్ పీవైక్యూస్ ఉంటాయి, నీట్ పీవైక్యూస్ ఉంటాయి. నేను ఎన్సీఆర్టీతో మ్యాప్ చేసిన, నో నీడ్ టు రీడ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. అట్లానే ఎంసెట్లో వచ్చే క్వశ్చన్స్ కూడా మ్యాప్ చేసిన. ఎవ్రీ ఇయర్ 2024లో 30 questions వచ్చినాయి, 2023లో 35 questions వచ్చినాయి. 25 ఈవెన్ దో అంత టఫెస్ట్ ఎగ్జామ్ అయినా 25 questions నా బుక్లో నుంచి వచ్చాయి. బట్ మీరు ఒకటి, ఇప్పుడు మీ పిల్లలకి ఫిజిక్స్లో తక్కువ మార్క్ వస్తున్నాయంటే 100% ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు నియర్ బై ఉంటే ఆఫ్లైన్ పంపించండి, లేదంటే ఆన్లైన్లో టీచ్ చేస్తాం. బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉన్నాయి, 2 questions కంపల్సరీగా వస్తాయి. సెమీ కండక్టర్స్ ఉంది, 2 questions వస్తాయి. వేవ్ ఆప్టిక్స్ ఉంది, 2 questions వస్తాయి. ఇలాంటి లిమిటెడ్ టాపిక్స్లో మనం కవర్, ఇప్పుడు ఈ 90 daysలో అంటే ఎన్సీఆర్టీ బేస్డ్ అండ్ మెయిన్స్ అండ్ నీట్ పీవైక్యూ బేస్డ్ టీచింగ్ తోటి 100% ఇంప్రూవ్ చేయొచ్చు. జనరల్గా అంటే మీరు పిల్లలు ఏంటంటే ఇంటర్మీడియట్ ఒక కాలేజీలో చదివి సీట్ రాలేదని ఇంకో కాలేజీలోకి లాంగ్ టర్మ్ వెళ్ళి అక్కడ లెక్చరర్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ బాగా చదివే పిల్లల్ని పట్టించుకుంటారు. అంటే కొంచెం యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఉండే స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి చాలా, నేను కొంతమంది పిల్లలు నా దగ్గర కోచింగ్కి వస్తున్నారు ఇప్పుడు, మీరు అనుకునే ఫేమస్ కాలేజీల నుంచే. వాళ్ళు నోట్స్ చూసా, కాన్సెప్ట్ చెప్పి 1-2 ప్రాబ్లం. జనరల్గా బైపీసీ స్టూడెంట్స్కి కాన్సెప్ట్తో పాటు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయించాలి. జనరల్గా లెక్చరర్స్ ఎందుకు చెప్పారంటే, అదే అంటే వీళ్ళంటే ఏంటంటే వాళ్ళ కాలేజ్ వాళ్ళకి కానీ వాళ్ళ లెక్చరర్స్ కానీ
బాగా చదివే పిల్లలు ఇంపార్టెంట్. ఆ పిల్లలకేంటంటే ఎక్కువ ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళకి బోర్ కొడతది. వాళ్ళకేంటంటే కాన్సెప్ట్ చెప్తే వాళ్ళు ఓన్‌గా చేసుకుంటారు. బట్ కొంచెం యావరేజ్, బిలో యావరేజ్ ఉన్న పిల్లలకి వాళ్ళని పట్టించుకోరు ఎవరు గూడా. డౌట్స్ వస్తే క్లారిఫై చేయటానికి సార్ దగ్గర వెళ్ళే ఛాన్స్ ఉండదు. క్లాస్‌లో 100 మంది, 120 మంది ఉంటారు. ఓకే. ఒక కాలేజ్‌లో సీట్ రాలేదు అని ఏదో 100 ఫోన్‌లొస్తే ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లోకి పోయి లాంగ్ టర్మ్‌లో జాయిన్ అయితే అక్కడ మంచిగా చెప్పే లెక్చరర్స్ ఉండరు. దానివల్ల చాలామంది పిల్లలకి నేను చూస్తున్నాను లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నా. ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్‌లో చదివిన పిల్లలు, ఏం బేసిక్స్ లేని పిల్లలు నా దగ్గరకొచ్చి ఫిజిక్స్‌లో 100, 120 మార్క్స్ తెచ్చుకొని ఇప్పుడు మంచి మంచి గవర్నమెంట్ కాలేజ్‌లో ఉన్నారు. బట్ మీకెవరికైనా అలా నీట్ 2026 ఫిజిక్స్ మార్క్స్ వల్లనే మిస్ అయితందని భయం ఉంటే, ఓకే. మీరు నియర్ బై ఉంటే నన్ను కాంటాక్ట్ కండి. లేదు అంటే ఈ 90 డేస్ ప్రోగ్రామ్ త్రూ యాప్‌లో నుంచి ఉంటది. డీజీఆర్ ఫిజిక్స్ యాప్ నుంచి. ఇది ఓన్లీ ఫర్ లిమిటెడ్ స్టూడెంట్స్. మీరు ఇమ్మీడియేట్‌గా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ కండి. నేను వితిన్ 2 ఆర్ 3 డేస్‌లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైమ్ బోర్డ్స్ ఎగ్జామ్ అంటే మనం ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఐపీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా 45 డేస్ ఉంటది. వాళ్ళ కోసం కూడా ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ నీట్ ర్యాంక్ బూస్టర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్మీడియేట్‌లో ఉంటే మీరు కూడా ఇమ్మీడియేట్‌గా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ కండి. వెరీ లిమిటెడ్ మెంబర్స్‌కి ఉంటది. ఆఫ్‌లైన్ కూడా వెరీ లిమిటెడ్ మెంబర్స్ 10-15 మెంబర్స్‌నే తీసుకుంటాను బ్యాచ్‌కి. బట్ మీరు ఇమ్మీడియేట్‌గా మీరు ఆహ్, నన్ను కాంటాక్ట్ కండి. నా నంబర్ 9912347969. 100% మీకు ఇంప్రూవ్ అయితది. ఎందుకంటే నేను వెరీ యావరేజ్ స్టూడెంట్స్ కూడా పిల్లలకి అబోవ్ 100 మార్క్స్ తెప్పించాను. నా బుక్ చదివిన పిల్లలే. లాస్ట్ ఇయర్ ఒక మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుంది. ఆ అమ్మాయికి ఒక 2 మంత్స్ బిఫోర్ వరకు కూడా ఫిజిక్స్‌లో 20 మార్క్స్, 30 మార్క్స్ వస్తుండే. ఇది 2024 నీట్ ఎగ్జామ్‌లో. ఎగ్జామ్ అంటే అమ్మాయి ఓన్లీ బిఫోర్ 2 మంత్స్ నా బుక్ మాత్రమే చదివింది. నేను కోచింగ్ కూడా ఇవ్వలేదు. నీట్ ఎగ్జామ్ సెంటర్ నుంచి బయట రాగానే అమ్మాయి నాకు కాల్ చేసి, "అంకుల్ నాకిప్పుడు అరౌండ్ ఐయామ్ గోయింగ్ టు గెట్ 80 మార్క్స్. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మీ బుక్కే" అని చెప్పింది. తర్వాత రిజల్ట్ వచ్చినాయి. ఆ అమ్మాయికి 80 మార్క్స్ వచ్చినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ 80 మార్క్స్ వల్లనే ఓసీ అమ్మాయి సీట్ వచ్చింది. అట్లా ఎంతోమంది హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఎందుకంటే జనరల్‌గా ఈ బైపీసీ పిల్లలకు టీచ్ చేయాలంటే ఓపిక ఉండాలా. కాన్సెప్ట్ వాళ్ళ లెవెల్‌లో చెప్పాలా. మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి. వాళ్ళకేంటంటే ఒక్కోసారి కాన్సెప్ట్ తెలుస్తది. కాలిక్యులేషన్స్ రావు. బట్ టీచ్ చేసే వాళ్ళంటే కాలిక్యులేషన్ రాకపోతే విసుక్కుంటారు. ఇది కూడా రాదా అని కోప్పడతారు వాళ్ళకి. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2+3 అంటే 5 అని చెప్తారు. 1/√2 + 3/√2 అంటే 4/√2 అని చెప్పలేరు. అదెందుకంటే మనం ఆ లెవెల్‌లో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ కోచింగ్ లేదు. మనం అట్లాంటి అంటే స్లోగా ఆ పిల్లలకి చెప్పగలిగితే నేర్చుకుంటారు. ప్రాబ్లమ్స్ దగ్గరుండి చేయించాలి. వాళ్ళని గైడ్ చేయాలి మంచిగా. ఎంకరేజ్ చేయాలి. టిప్స్ చెప్పాలా. ఇలా 100% నేను అదే చేస్తున్నాను. నా బుక్‌లో కూడా అదే ఉంటది. నా బుక్ చదివే పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. బట్ ఇమ్మీడియేట్‌గా అలాంటి భయం ఏదైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు నన్ను కాంటాక్ట్ కండి. మనం ఈ 90 డేస్‌లో 100% నేను అష్యూర్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు మీకొచ్చే మార్క్స్ 40 మార్క్స్ వస్తే మనం అది 100% డేట్‌కి తీసుకోవచ్చు. 60, 70 ఇంటూ 100 ప్లస్. కానీ కొంతమంది రిజర్వేషన్ ఉన్న పిల్లలు ఉంటారు. ఈసీఏ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి 30, 40 మార్క్స్ వచ్చినా సీట్ వస్తది ఫిజిక్స్‌లో. బయాలజీలో మంచి మార్క్స్ వస్తాయి. నాట్ ఓన్లీ సీట్ ఈ రోజులలో మెడికల్ సీట్ అంటే చాలా అంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఫిజిక్స్‌లో ఒక 80, 90 మార్క్స్ వస్తే రిజర్వేషన్ ఉన్న పిల్లలకి గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ వస్తది. ప్రైవేట్ కాలేజ్ కంటే. బట్ ఇమ్మీడియేట్‌గా మీరు నన్ను కాంటాక్ట్ కండి. బ్యాచ్ సూన్ ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్. ఓన్లీ ఫర్ లిమిటెడ్ మెంబర్స్. అందరిని తీసుకోను. మీరు ఆఫ్‌లైన్ కావాలంటే ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్. థాంక్ యూ.